మనం ఈరోజు వాస్తులో చాలామందికి ఉన్నటువంటి సంశయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఏమండి మేము ఇంట్లో వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు, ఆ నిర్మాణాన్ని ఆయము కట్టాలంట కదా. అదేవిధంగా ఆయం కట్టిన తర్వాత మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు అదేవిధంగా ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ఇక్కడ ఆయము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అన్ని సందర్భాల్లో కుదరదు. ఎందుకంటున్నాను అంటే, మనకి ఇప్పుడు సిటీ కల్చర్ ఉంది. సిటీ కల్చర్లో ఏంటి, అపార్ట్మెంట్ కొనుక్కుంటాం. అపార్ట్మెంట్ ఆల్రెడీ కట్టేసి ఉంటుంది, కొనుక్కుంటాం. అక్కడ మనం ఆయం ఎలా కడతాము? అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఆ యొక్క ఇంటి ప్లానింగ్ తీసుకొని నీట్గా ప్లానింగ్ చేసుకొని, మీకు ప్లానింగ్ లేకపోతే ప్లానింగ్ తీసుకొని, లేదా ప్లానింగ్ ఉంటే తీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి కనీసం ఇంట్లో డోర్ పాయింట్ అయినా కరెక్ట్గా పడిందా. ఎందుకంటే 90% ఆఫ్ ఇల్లులు డోర్ పాయింట్ ఉండడం వల్ల వాళ్ళకి కలిసి వస్తుంది. మీ పేరులో ఉండే మొదటి అక్షరము ప్లస్ డోర్ పాయింట్. అలాగే రెండవది ఏమిటి అంటే, ఇంట్లో మలమూత్ర విసర్జనలు కానీ ఇంట్లో చేసే ఎటువంటి యాక్టివిటీ అయినా ఎక్కడ చేస్తున్నాం అనేది తెలుసుకోగలగాలి. ఇక మరి అపార్ట్మెంట్ కాదు, నాకు స్థలం ఉంది, అప్పుడు ఆయం కట్టుకోవచ్చా? ఖచ్చితంగా ఆయం కట్టచ్చు. ఆయం కూడా మీ పేరులో ఉండే మొదటక్షరం బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడేంటి ధ్వజాయమా లేకపోతే వృషభాయమా లేకపోతే ఏమిటి? ఆయం అనేటువంటి దేనికి కేవలం ఇంటికే కట్టడం కాకుండా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా కడతారు. తలుపులకి, కిటికీలకి ఒక బల్ల చేయించుకుంటే బల్లకి అన్నిటికీ కట్టే ఇది ఉంది. కాకపోతే కనీసం అంత మాత్రం చేయలేకపోయాను, ఎందుకంటే అన్నీ కట్టించుకొని చేయలేం కాబట్టి కనీసం ఇంటి నిర్మాణం అయినా సరే చక్కటి ఆయం కట్టుకొని చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమొస్తుంది అంటే, ఇంటి యొక్క ఆయుష్ పెరుగుతుంది, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. అయితే ఈ ఆయం కట్టేటువంటి విధానంలో కూడా 3 రకాలుగా ఉంది. ఇన్నర్ టు ఇన్నర్ తీసుకుంటారు, ఆ బ్రిక్ సెంటర్ నుంచి తీసుకుంటారు, అవుటర్ టు అవుటర్ కూడా తీసుకుంటారు. అయితే ఈ మూడిట్లో ఏది శ్రేష్టము అంటే, మధ్యలోంచి తీసుకోవడం శ్రేష్టము, లోపల నుంచి లోపల తీసుకోవడం మధ్యమము, అవుటర్ టు అవుటర్ తీసుకోవడం అంత గొప్పగా ఏమి దాని ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇన్నర్ టు ఇన్నర్ అంటే బెస్ట్. ఎందుకంటే అయితే కాకపోతే ఏంటంటే, ఇన్నర్ టు ఇన్నర్ కట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, పిల్లర్ టు పిల్లర్ లెక్కేసేస్తారు. కానీ తర్వాత ఏమవుతుందంటే, ఈ మేస్త్రీలు ఆ సిమెంట్ అది వేసినప్పుడు ఒక్కొక్క 1-2 ఇంచెస్ పెరిగిపోతుంది అటు ఇటు. అప్పుడు మీ యొక్క ఆయం కట్టినటువంటిది మొత్తం వేస్ట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మీరు సిమెంట్ ఎంత వేస్తారు క్లారిటీ తెచ్చుకొని తత్సంబంధంగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. రైట్. ఇక ఆయం సంబంధించినటువంటిది అది కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదని ఒక క్లారిటీ ఇచ్చుకున్నాం. మరి మిగతా అంశాలు ఏం చూడాలి అంటే, శాస్త్రంలో అతి ముఖ్యంగా మనం చూడవలసినటువంటిది సింహద్వారము. సింహద్వారము ఏ పదంలో పడింది? తూర్పు వైపు అయితే జయ ఇంద్ర పదంలో పడిందా లేదా, అది మీకు కలిసి వస్తుందా లేదా? దక్షిణంలో కూడా 3-4 పదాలు, పడమరలో కూడా 3-4 పదాలు, ఉత్తరంలో కూడా 3-4 పదాల్లో పడాలి. ఇప్పుడు సరే, సింహద్వారము సరిగ్గా పడలేదు, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఇల్లు కొనేసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలండి? ఇల్లు ఖాళీ చేసేయాలా? ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటి యొక్క సింహద్వారం దగ్గర ఏదైనా పడకూడనటువంటి పదంలో మీ ఇంటి ద్వారం కనుక పడినట్లయితే, అక్కడ చక్కగా మీరు ఒక మెటల్తో క్లోజ్ చేసుకొని, అంటే ఇంటి ద్వారాన్ని మూయాల్సిన పని లేదు, చక్కగా అక్కడ ఏ పదం పడింది, అక్కడ ఏ దేవతా స్వరూపం ఉందో ఆ దేవతా స్వరూపానికి ఏ మెటల్ పనిచేస్తుందని ఉంటుంది. అంటే ఇప్పుడు వాయుతత్వం అనుకోండి, వాయుతత్వానికి స్టీల్ పెడతారు. అదేవిధంగా జలతత్వం అయితే అల్యూమినియం పట్టి వేస్తారు అక్కడ. అలా కాకుండా అగ్నితత్వం అయితే ఈ యొక్క కాపర్ పట్టి వేస్తారు. అలా కాకుండా ఆకాశతత్వం అయితే ఐరన్, భూతత్వం అయితే మనకి బ్రాస్ పట్టి వేస్తారు. పట్టి వేసే విధానం వేరే ఉంటుంది. ఎక్కడ ఓపెన్ చేస్తే మరలా సేమ్ ఆ మంచి పదం పడినటువంటి ఫలితం వస్తుందో ఆ ఇంట్లో నివసించే వారికి ఆ ఫలితం వచ్చేలా కూడా చేయొచ్చు. అంతేగాని ఇల్లును మొత్తం కూల్చేసి ఆ గోడ కూల్చి గోడ కూల్చి అప్పుల పాలు అయిపోయి చెప్పేటువంటిది వాస్తు కాదు. కానీ ఈశాన్యంలో కనుక ఎవరైనా తెలియక కనుక బాత్రూమ్ కనుక వాష్రూమ్ కనుక పెట్టుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఇంట్లో కాస్త బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, క్యాన్సర్స్ రావడం, సంతానం మీద ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో కనుక మీకు వాష్రూమ్స్ ఉన్నట్లయితే తీసేయమని చెప్పారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా టాయిలెట్స్ ఉంటే మాత్రం తీసేయండి. అది కూడా ప్లానింగ్ గీసుకొని పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంది ఏమిటని చెప్పి తెలుసుకొని తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా
ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత ఇంట్లో వేసేటువంటి రంగుల యొక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వేసుకునేటువంటి రంగులు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, ఎందుకంటే మనకు వాస్తు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వాస్తుపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇల్లు మనకు ఆనందాన్ని ఇస్తుంది. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఇంట్లో ఉండేటువంటి, ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఆకాశంలో ఆ రోజు ఉండేటువంటి గ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ ఏ గ్రహం పడిందో మనకు ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటే, గృహంలో తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహువు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు, ఈశాన్యానికి గురుకేతువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి వాస్తుపరంగా బాగున్నట్లయితే మంచి పాజిటివ్గా ఇస్తాయి రిజల్ట్స్. ఇవే ఇంట్లో ఉండేటువంటి రిజల్ట్స్ సరిగా లేవనుకోండి, అప్పుడు అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆ ఇంట్లో నివసించేవారు అన్ఈజీనెస్గా ఉండడం, అనారోగ్యానికి గురవ్వడం, రావాల్సిన లాభాలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. శ్రీమాత్రే నమః.